చికెన్ కర్రీ అండ్ ఒక హెల్తీ టిప్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. చికెన్ని కుక్కర్లో వేసి వండండి. 30 మినిట్స్లో అయిపోతుంది మీకు. కుక్కర్లో ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నాన్ వెజ్కి ఇలా ఫ్రెష్గా దంచి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అలాగే పుదీనా కూడా వేసి దాన్ని కూడా క్రష్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, సరిపడా కారము, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి, అలాగే ఆయిల్ కూడా వేసి బాగా చెయ్యితోటే బాగా మిక్స్ చేసుకోండి. కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం చేతులతో మిక్స్ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, లేదంటే అందులో ఉన్న బోన్స్ చేతులకు కుచ్చుకుపోతాయి. మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. నేను దాబా స్టైల్లో పరాటా చేస్తున్నాను. గోధుమ పిండిలో కొద్దిగా పెరుగు వేసి ఇలా స్మూత్గా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. పీసెస్ని బట్టి విజిల్స్ మీరు చూసుకోండి. నేను 3 విజిల్స్ పెట్టాను. చూడండి, నేను ఒక చుక్క వాటర్ కూడా పోయలేదు, అయినా కూడా చాలా వాటర్ వచ్చాయి. మళ్ళీ ఇందులో నేను కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా దగ్గరికి పడే వరకు ఉంచుతున్నాను. కుక్కర్లో వేసి వండడం వల్ల పీసెస్ అన్నీ ఈవెన్గా ఉడికిపోతాయి. లేకపోతే ఒక పీసెస్ కొన్ని వైట్గా ఉన్న పీసెస్ సరిగా ఉడకవు. కుక్కర్లో అయితే అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ చేస్తున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలాగానే, కానీ వీటిని కొంచెం డిఫరెంట్గా చేస్తాను. హోటల్స్లో, దాబాల్లో ఇలా లేయర్స్ లాగా వచ్చేలాగా ఇలా చాక్తో చపాతీని చేసుకొని ఇలా చాక్తో చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు వాటిని అన్నిటిని దగ్గరికి ఇలా తీసుకురావాలి. ఇలా దగ్గరకు వచ్చాక దాన్ని ఇలా కొంచెం దగ్గరికి ఇట్లా అనుకుంటూ కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా చుట్టుకోవాలి. ఒకదాన్ని ఒకవైపు, ఇంకోటి వైపు నేను పైన నువ్వులు వేస్తున్నాను. మీరు వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని వీటిని మళ్ళీ చపాతీలాగా ఒత్తేసుకొని నెయ్యితో కానీ, బటర్తో కానీ, నూనెతో కానీ కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా చపాతీలో పెరుగు వేసి కలపడం వల్ల మనకు B12 లోపం ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఇంట్లో మనం పట్టించుకున్న గోధుమలతో అయితే ఇంకా బాగుంటుంది. దాంట్లో కొద్దిగా పొట్టు కూడా మనం తీయకుండా అలాగే చపాతీలు చేసుకొని దాంట్లో పెరుగు వేసి చేసుకుంటే మనకు B12 లోపం కూడా తగ్గిపోతుంది. ఇలా వేడివేడిగా చపాతీ, రైస్ అండ్ చికెన్తో మా డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి. మీరు ఈరోజు డిన్నర్కి ఏమేమి చేశారో కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను చేసిన సేవ్ మలై లడ్డు ఎవరైనా ట్రై చేశారా? చేస్తే ఎలా కుదిరాయో అది కూడా కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. నా 3rd లాంగ్ వీడియో అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.